కమింగ్ టువర్డ్స్ సెషన్ 2. ఈ సెషన్కి ఎక్కువ టైం కూడా తీసుకోను, మ్యాక్సిమం ఒక 5 minutesలోనే కంప్లీట్ చేస్తాను. సో లినక్స్ 2 అనే ఫోల్డర్లో నేను కరెంట్లీ ఉన్నాను. అండ్ MKDIR యూజ్ చేసి క్లాస్ 2 అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. అండ్ CD యూజ్ చేసుకుని ఆ ఫోల్డర్ లోపలికి ఎంటర్ అయిపోదాం. ఈ ఫోల్డర్లో మనకి అట్లీస్ట్ 1-2 TXT ఫైల్స్ కావాలి. సో రాజేష్, మహేష్ అండ్ నరేష్ అవి మనకి క్రియేట్ అయ్యేదే తెలుసుకోవాలి. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి, LS. సో మొత్తం లిస్ట్ అనేది చూపించేస్తుంది. ఇక్కడ నేను మీకు చెప్పబోయేది వచ్చేసి జిప్. దీంట్లో 3 రకాలు అనమాట. ఇప్పుడు జిప్ అనే కమాండ్ చెప్తాను. జిప్ యాక్టివ్ అనే ఒక ఫోల్డర్ని ఆ ఫోల్డర్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. .zip పెట్టుకొని నరేషన్ పెట్టామంటే నరేష్ అనే అతను ఆ యాక్టివ్ .zip అనే దాంట్లోకి వెళ్ళిపోయి ఉన్నారనమాట. కంప్రెస్ చేస్తుంది, జిప్ చేస్తుంది. దాన్ని నుంచి నరేష్ అనే దాన్ని బయటికి తీయాలి అనుకుంటే అన్జిప్ అండ్ active.zip. సో ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. టైప్ Y అండ్ హిట్ ఎంటర్. సో మనం ఏదైతే జిప్ చేసిన నరేషన్ అన్జిప్ చేసాం. ఓకేనా? ఇక్కడ అండ్ దాని తర్వాత gzip, ఇది సెకండ్ వే అనమాట. ఈసారి మహేష్ని చేద్దాం. మహేష్ -. సో ఈ gzip అనేది ఎందుకు అంటే కంప్రెస్కి అనమాట. ఏదైతే ఫైళ్ళు ఉన్నాయో వాటిని. అండ్ దీని తర్వాత టార్ అని ఉంది, అది కూడా చెప్తాను. So hope you understood this. సో gzip చేశాను మహేష్ని. మహేష్.gz అండ్ గంజిప్. ఆ gzip నుంచి బయటికి రావడానికి ఇందాక మహేష్ కనపడలేదు, ఇప్పుడు మహేష్ కనిపించాడు చూడండి. సో గంజిప్ అండ్ దెన్ ఆ ఫైల్ పేరు ఇచ్చేసామంటే ఆటోమేటిక్గా మనం బయటకు వచ్చేస్తుంది అనమాట మహేష్ అనేవాడు. అండ్ దీని తర్వాత టార్. ఈ టార్లో ఏంటి అంటే టార్ కూడా సేమ్ అంతే, కంప్రెషన్కి యూజ్ చేస్తారు. సో ఈ కంప్రెషన్ అప్పుడు ఏం జరుగుతుంది అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది కొంచెం తగ్గి స్మాల్ అమౌంట్గా మారద్ది, మనం సెండ్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది అనమాట. -cvf ఇది ఎందుకు అంటే టార్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? class.tar క్లాస్ అనే ఫోల్డర్లో మనం మహేష్ని, నరేష్ని ఇద్దరిని అండ్ రాజేష్ని కూడా చేసేద్దాం. సో ముగ్గురిని టార్ ఫైల్లో పెట్టాం. వచ్చిందా? ఎస్, క్లాస్ వచ్చేసింది. class.tar. ఓకే, కంప్రెస్ అయింది కాబట్టి అలా చూపిస్తుంది, మేబీ ఫైన్. అండ్ దాని నుంచి బయటికి రావాలంటే -xvf. X మీన్స్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్ట్, V అంటే వర్బోస్, F అంటే ఫైల్. అండ్ దెన్